గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి మనల్ని అనుదినము కూడా తన వాక్యం చేత మనల్ని దర్శిస్తూ, మనల్ని బలపరుస్తూ, మనల్ని ఆదరిస్తూ, మనకు తోడుగా ఉంటూ, మనల్ని అనుదినము కూడా తన మేలు చేత నింపుతూ వస్తుంటున్నాడు కదా. పరమ తండ్రిని ఎంతైనా ఘనత, మహిమ, ప్రభావాలు నొందదగిన వాడు. ఆ సర్వోన్నతుడు తన కృపను మన మీద విస్తరింపజేసి మనల్ని బలపరచునుగాక. ఇసంలో ఈ దినం అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనంలో నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. అవును ప్రియులారా, పరమ తండ్రి యొక్క సన్నిధి మనకు తోడుగా రావాలని మనం కోరుకోవాలి. మోషే గారు పరమ తండ్రికి ప్రార్థిస్తూ వచ్చాడు, అయ్యా ఈ ప్రజలని ఇజ్రాయెల్ని తోడుకొని వెళ్ళడానికి కొరకు నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు, నీ సన్నిధి రాకుంటే నేను వెళ్ళలేను, నేను ప్రయాణం చేయలేను అన్నప్పుడు పరమ తండ్రి అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ప్రియులారా, పరమ తండ్రి సన్నిధి మనకు తోడుగా ఉంటే మనకు ధైర్యం ఉంటుంది. పరమ తండ్రి సన్నిధి మనకు తోడుగా ఉంటే మనకు క్షేమం ఉంటుంది. పరమ తండ్రి సన్నిధి మనకు తోడుగా ఉంటే మనకు ఒక విధమైన క్షేమము, భద్రత, ఆరోగ్యము, అన్ని విధాలుగా సహాయం దొరుకుతుంది. కాబట్టి అబ్రహాం గారు తన యొక్క సేవకుడైన ఎలియాజర్తో అదే అంటున్నాడు, ఎలియాజరు నువ్వు వెళ్ళుము అన్నప్పుడు, అయ్యా నేను అక్కడికి వెళితే ఎవరినైనా ఏమని చెప్పాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఆ విధంగా ఏ ఏ ఏ అమ్మాయిని నేను వెతకాలి నీకు కుమారునికి అన్నప్పుడు, ఎవరి సన్నిధి నేను జీవించుచున్నానో ఆ ఎలోహిమని యెహోవా తన దూత నీకు ముందుగా పంపును, నీ మార్గాన్ని సరళపరచును, నువ్వు వెళ్తున్న కార్యం సఫలం చేయనని అబ్రహాం గారు ఎలియాజర్ చెప్తూ వచ్చాడు. ప్రియులారా, పరమ తండ్రి యొక్క సన్నిధిలో అబ్రహాం గారు జీవిస్తూ వచ్చారు. నిందారహితుడిగా ఉంటూ వచ్చాడు, నిష్కలంకుడిగా ఉంటూ వచ్చాడు, పరమ తండ్రికి ఇష్టడిగా జీవిస్తూ వచ్చాడు. కాబట్టి పరమ తండ్రి తన యొక్క కార్యాన్ని ఆయన అబ్రహాం గారి ఇలా జరిగిస్తూ వచ్చాడు. అబ్రహాం గారి యొక్క కుమారునికి ఇస్సాకుకు, ఆ విధంగా రిబ్కాను చక్కని కన్యకను పరమ తండ్రి ఏర్పరిచి తీసుకొని వస్తూ వచ్చాడు. అదే మాదిరిగా ఏలియా అహాబున్న దగ్గరికి వెళ్ళి ఎలోహిమైన యెహోవా యొక్క సన్నిధానంలో ఆయన ధైర్యంతో ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆ ధైర్యంతో నిలబడి ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఆ ఎలోహిమైన యెహోవా నా జీవము తోడు, ఆ పరమ తండ్రి ఈ భూమి మీద వర్షం కుమ్మరింపడు, మంచైన పడదు అని ఆయన సెలవిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ విధంగా ఎలోహిం సన్నిధిని వారు ప్రార్థిస్తూ వచ్చారు. కాబట్టి ఆ ప్రార్థన శక్తి, ఎలోహిం సన్నిధి యొక్క ఆ ప్రభావము, ఆ శక్తి వారి మీద ఉంటుంది. కాబట్టి వారు ధైర్యంగా ప్రకటిస్తూ వచ్చారు. కాబట్టి ఎలోహిం సన్నిధిలో ఘనత, ప్రభావం దొరుకుతున్నాయి. కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్న వెలుగును పొందుకొని అనేకులు వెలిగింపబడుతూ వచ్చారు, వెలుగులోకి నడిపిస్తూ వచ్చారు. కాబట్టి మనం కూడా ఆయన సన్నిధి కోరుకొని, ఆయన సన్నిధిలో కృపాసక్తి సంపూర్ణతను కోరుకొని, ఆయన సన్నిధిలో నిత్య సంతోషం ఉంది, ఆనందం ఉంది. కాబట్టి ఆయన సన్నిధిలో నిత్యము సంతోషము దొరుకుతుంది. ఆ సంపూర్ణమైన సంతోషముతో ఆయన సన్నిధిలో సాగిపోదాము. అటు విధంగా పరిశుద్ధాత్మని మనం నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, మీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం దొరుకుతుంది. మీ సన్నిధి మాకు తోడుగా వస్తే మాకు క్షేమం ఉంటుంది, భద్రత ఉంటుంది, మాకు ధైర్యం ఉంటుంది నాయన. కాబట్టి అంటే నీ కృప మాకు తోడుగా ఉంచి, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారిని యేసు కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.